ఇప్పుడు కోడూరు చర్చ్ పార్ట్ 2 మనం చూద్దాము. ఈ కనిపించేది ఏందంటే, ఈ చర్చ్ యొక్క రిలీజియస్ ఆర్టికల్స్ అన్నీ గూడా ఈ ఇక్కడ మనకు కనిపిస్తాయి. ఇక్కడ కొన్ని రోజరీ రింగ్స్ అని, చైన్స్ అని, అలాగే కొన్ని ఫోటో ఫ్రేమ్స్, బైబిల్స్, కొన్ని కొన్ని బుక్స్ మనకి అవైలబుల్‌గా ఉంటాయి. అక్కడి నుంచి మనం కొంచెం ముందుకొచ్చినట్లయితే ఒక చిన్న ప్రేయర్ హాల్‌ని మనం ఇక్కడ చూడొచ్చు. చాలామంది ఈ ప్రేయర్ హాల్‌లో ప్రార్థన చేసుకుంటారు. ఈ సైట్స్ మనం చూసినట్లయితే ఇక్కడ చాలామంది పర్యాటకులు, అలాగే దేవుని సన్నిధికి వచ్చేవాళ్ళు, కుల మత భేదం లేకుండా అందరూ కూడా ఇక్కడ దేవుని దర్శించి వారు భోజనాలు తెచ్చుకొని ఆ భోజనాలు ఇక్కడ తృప్తిగా తిని ఈ కోడూరు చర్చిని దర్శించిన తర్వాత వీరు బీచ్‌లోకి వెళ్తారు. ఇక్కడ వీళ్ళందరూ కూడా కనిపించే వీళ్ళందరూ కూడా చాలామంది వెకేషన్‌కి వచ్చినోళ్ళు ఉంటారు. దేవుని దర్శించుకోవడానికి వచ్చినోళ్ళు ఉంటారు. రకరకాలమైన ప్రజలు ఈ చర్చ్‌కి రావడాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. లాస్ట్ టైము 2-3 టైమ్స్ వచ్చినప్పుడు ఈ ప్రేయర్ హాల్ ఓపెన్‌లో ఉంది. కానీ ఈసారి ఇది తాళం వేసి ఉంది. మరి ఎందుకో తెలీదు గానీ ఇది ఓపెన్ లేదు. ఆ ప్రేయర్ హాల్ నుంచి కొంచెం ముందుకొచ్చినట్లయితే ఇక్కడ యేసు ప్రభు శిష్యులైనటువంటి 12 మంది శిష్యులు ఎలా చనిపోయారో కొన్ని విజువల్స్ మనం ఇక్కడ చూడవచ్చు. 12 మంది ఎక్కడెక్కడికి వెళ్ళి ఎలా చనిపోయారో ఇక్కడ మనం చూస్తాము. ఇక్కడ అపోస్తలుడైన అయిన పేతురు గారిని మనం చూస్తాము. ఈయన రోమా పట్టణంలో ఆయన తలక్రిందులుగా సిలువ వేయబడి చనిపోయినట్లు మనం ఇక్కడ చూస్తాము. పరిశుద్ధ పేతురు గారు రోమా పట్టణంలో తలకిందులుగా సిలువ వేయబడి చనిపోయాడు. అలాగే రెండవ శిష్యుడైనటువంటి అపోస్తలుడైన ఆంద్రేయ గారు, ఈయన పత్రాసు నగరంలో సువార్తను బోధిస్తుండగా ఆయన ఎక్సాకారం గల సిలువపై 3 దినములు వ్రేలాడదీయబడి అక్కడ ఆయన చనిపోయినట్లు మనము ఇక్కడ గమనిస్తాము. అలాగే అపోస్తలుడైన యాకోబు గారిని మనం చూస్తాము. ఈయన శిష్యులలో మొట్టమొదటి హతసాక్షి.
ఈయన శిరచ్ఛేదనం చేయబడి చనిపోయాడు. క్రీస్తు కొరకు శిరచ్ఛేదనము చేయబడి ఈయన బహు సంతోషముగా చనిపోయినట్లు మనం ఇక్కడ చూస్తాము. అలాగే సువార్తికుడు అపోస్తుడైన యోహాను గారు, ఈయన కూడా యేసు యొక్క ప్రియ శిష్యుడు. ఈయన ఎఫెసులో బంధించి రోమునకు తీసుకుని వెళ్ళి మరుగుచున్న నూనెలో చంప ప్రయత్నించగా పద్మాసు దీపంలో సాధారణ మరణం పొందాడు. ఫిలిప్ గారు కూడా క్రూర మరణం పొందాడు. తరువాత బర్తలోమయ గారు, ఈయన అర్మేనియా దేశంలో సువార్తను బోధిస్తుండగా అన్యులు అతనిపై కోపించి అతని చర్మాన్ని ఒలిచి ఆ చర్మంతోనే మళ్ళా శరీరమును కుట్టి సిలువ వేయబడి క్రూర మరణము ఈయన పొంది క్రీస్తు కొరకు హతసాక్షిగా మారాడు. తర్వాత తోమా గారు, ఈయన భారతదేశం వచ్చి మద్రాస్ సమీపంలోని పెద్ద కొండపై ప్రార్థించే సమయంలో ఈట చేత పొడవబడి చంపబడ్డాడు. ఈయన భారతదేశంలో క్రైస్తవ్యం రావడానికి ప్రధాన కారకుడు అపోస్తులుడైన తోమా గారు. మత్తయి గారు ఇథియోపియాకు వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నప్పుడు భూమిలో మేకులతో గురచబడి క్రీస్తు కొరకు మరణించాడు. అల్ఫయి కుమారుడైన యాకోబు గారు దేవాలయ శిఖరం నుండి త్రోయబడి చనిపోలేదని అతన్ని కర్రలతో చంపారు. తద్దయి గారు అర్మేనియా ప్రాంతంలో సిలువకు వేలాడదీయబడి చనిపోయాడు. కనానీయుడైన సీమోను సిరియా దేశంలో సిలువ వేయబడి చనిపోయాడు. మత్తీయ టర్కీలో రాళ్లతో కొట్టబడి సిలువ వేయబడి చనిపోయాడు. అపోస్తుడైన పౌలు శిరచ్ఛేదనం చేయబడి చనిపోయాడు. సువార్తికుడు మార్కు గారు వీధులలో తాడుతో వేలాడదీయబడి చనిపోయాడు. వైద్యుడైన లూకా గ్రీసు దేశంలో ఒలీవా చెట్టుకు ఉరివేయబడి చనిపోయాడు. ఈ విధముగా 12 మంది శిష్యులు మరియు కొంతమంది అపోస్తులు కూడా యేసుక్రీస్తు కొరకు హతసాక్షులుగా మారారు. ఇక్కడ మనం చూస్తే యేసుక్రీస్తు చనిపోయినట్టు ఇక్కడ ఒక యేసుక్రీస్తు యొక్క దేహాన్ని మనం చూస్తాం. కానీ సమాధిలో యేసుక్రీస్తు లేడండి. ఆయన శరీరముతో కూడా దేవుని యొద్దకు ఆయన వెళ్ళి ఉన్నాడు. ఆయన అతి త్వరలో రాబోతున్నాడు. ఆయన రాకడ కొరకు మనం అందరం కూడా ఎదురు చూడాలి. ఈ చర్చ్ చూచిన తరువాత మేము తీసుకొని వచ్చిన భోజనాన్ని మేము తిని బీచ్కి వెళ్ళామండి. ఇది నెక్స్ట్ పార్ట్లో మీకు చూపిస్తాను.
హిలేట్ ఎలా ఉంది? ధన్య ఎలా ఉంది? ఫ్రెండ్స్, ఈ అబ్బాయి ఏమో తిన్నీరు 2 మొదలైన తిన్నీరు.